మనం అక్కడ చదువుకుంటున్నాను పరిస్థితి ఉంటుంది. హాస్టల్ పరిస్థితి ఈ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన కొన్ని ల్యాబ్స్ ఇవన్నీ ల్యాబొరేటరీస్ కూడా మనం దాంట్లో ఫెసిలిటీ పెట్టి కంట్రోల్ చేశారు సార్. వార్డెన్ కంటే తర్వాత అకాడమిక్ బ్లాక్స్ అన్ని G+2 సార్, గ్రౌండ్ +2 कनेक्शन है ना, उसका चार्जेस दे देते ये नाम पे हम मीटर ले लेते हैं। हम उन लोगों को तो काम के लिए कनेक्शन देना वाले डायरेक्ट लोकल సార్. ఈ 5 ఎకరాల నర్సింగ్ సరిపోతుంది సార్. వాళ్ళు అడిగేది కూడా అదే నర్సింగ్ మంచిగా ఉంటుంది సార్. ఈ ప్లే ఫీల్డ్స్ అన్ని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అది కూడా గర్ల్సే కాబట్టి బ్రహ్మాండంగా ఈ మైదానాలన్నీ ఈ నర్సింగ్ వాళ్ళు వాడుకోవచ్చు. ఫెసిలిటీస్ అన్నీ ఎన్ని ఫ్లోర్లు, ఏ బిల్డింగ్లు ఎన్ని ఫ్లోర్లు అనేది ఇక్కడ పెట్టాం సార్. ఇవేమో మన అకాడమిక్ సార్. ఇది మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని ఇవన్నీ హాస్టల్ క్లాస్ సార్. ఇక్కడ డైనింగ్ కిచెన్ ఇక్కడ పెట్టాం సార్. ఈ రెండింటి మధ్యలో ప్లే ఫీల్డ్స్ అన్ని మధ్యలో పెట్టాం అంటే బాగా కనపడుతుంది. మంచిది. ఇది మనం కొద్దిగా చేస్తాం. సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ దాదాపు 200 కోట్లతో నిర్మించి ఇప్పటి వరకు ఈ గురుకుల స్కూల్స్ అనేవి చాలా శాంక్షన్ చేశాము. అయితే ఎస్సీలకు వేరే, ఎస్టీలకు వేరే, బీసీలకు వేరే, మైనారిటీలకు వేరే అట్లా విడివిడిగా శాంక్షన్ చేసి అండ్ 60-70% స్కూల్స్ ఇంకా అద్దె భవనాలలో ఉంటున్నారు అరకొర వసతులతో. పర్టికులర్గా గర్ల్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన ప్రభుత్వము ఈ అనామలీని మనం తీసేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే చోట పెట్టి చదువు చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని శాంక్షన్ చేసి మొత్తము ఈచ్ స్కూల్లో దాదాపు 2560 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. దాదాపు 5.5 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అత్యాధునిక సదుపాయాలు ఉండాలంటే వాళ్ళకు తరగతి గదులతో పాటు హాస్టల్ సౌకర్యము, డైనింగ్ హాల్స్, కిచెను, తర్వాత స్టాఫ్ అందరికీ రెసిడెన్షియల్ అకామిడేషను, వీరికి ల్యాబొరేటరీస్, డిజిటల్ ల్యాబ్స్, వీటితో పాటు క్రీడా మైదానాలు అంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడుకునేదానికి కూడా సదుపాయాలు దీంట్లో పొందుపరచబడింది. సో అంటే మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళల్లో లేని ఫెసిలిటీస్ కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయి, మైదానాలు అవి చాలా తక్కువ ఉంటాయి. మనము ప్రభుత్వము ప్రతి స్కూల్కి 20 ఎకరాల స్థలం ఇచ్చి విద్యతో పాటు వాళ్ళకు క్రీడా నైపుణ్యాలు కూడా పెంచాలనే ఉద్దేశంతో మంచి క్రీడా స్థలాలు కూడా మేము దీంట్లో ఏర్పాటు చేయబోతున్నాము. అయితే మన ప్రభుత్వము ఈ స్కీమ్లో చేపట్టబడిన వర్క్స్ అన్నీ వచ్చే విద్యా సంవత్సరానికి సగము, ఆ నెక్స్ట్ విద్యా సంవత్సరానికి సగము మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, దీన్ని స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఏంటంటే తరచుగా రివ్యూ చేయలేరు, అన్ని తిరిగి చూడలేరు కాబట్టి వారి తరఫున వారిని దీన్ని రివ్యూ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను పెద్దలకు అప్పగించారు. దానిలో భాగంగా ఫస్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం అటెండ్ చేశాము. రాష్ట్రంలో ఉన్న అందరు ఏజెన్సీలని, కన్సల్టెంట్లని అందరినీ పిలిచి ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాము. తర్వాత ఫీల్డ్ విజిట్స్ ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విజిట్ చేసి రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దానిలో భాగంగా మొట్టమొదటి విజిట్ నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫస్ట్ స్కూల్ని ఇవాళ మేము రావడం జరిగింది. ఈ స్కూల్కి మామూలుగా శాంక్షన్ దాదాపు 6 నెలల క్రితమే అయినా కూడా మాకు ల్యాండ్ తీసుకోవడంలో నిజాం షుగర్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి కొంచెం డిలే జరిగింది. వారు పెద్దలే చొరవ తీసుకొని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా మాకు విద్యాశాఖకి అలీనేట్ చేసేదానికి ప్రయత్నించి మాకు ఈ ల్యాండ్ని ఇచ్చారు. వారికి రెవెన్యూ వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ ల్యాండ్ అయితే మేము మా ఏజెన్సీ రెడీగా ఉన్నాడు, అంతా మొబిలైజేషన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. తప్పకుండా మేము ఇప్పటి నుంచి 1.5 ఇయర్స్లో 100% ఈ స్కూల్ని కంప్లీట్ చేసి బోధనలో చదువుకున్న విద్యార్థులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేస్తాము. శాంక్షన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 స్కూల్స్కి గాను 77 స్కూల్స్కి మాకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. దాంట్లో 64 స్కూల్స్ వర్క్స్ మొదలైనాయి. 77 స్కూల్స్లో ఇంకా 8 స్కూల్స్కి మేము టెండర్ ప్రాసెస్ చేస్తున్నాము. ఒక 2-3 సైట్ ఇబ్బందులు ఉన్నాయి. అవి తప్ప మిగతా అన్ని టెండర్స్ చేశాము, పనులు కూడా మొదలైనవి. అంటే మనకు 1.5 ఇయర్స్ ఇచ్చారు. అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఒక 20 స్కూల్స్ చేస్తాం, వచ్చే జూన్కి ఒక 20 స్కూల్స్ చేస్తాం. సరే, బడ్జెట్ ఒకటే, అన్ని స్కూల్స్ ఒకటే. ప్రతి స్కూల్ సేమ్ ప్లాన్ ఉంటుంది, సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఏదన్నా 1 కోట కొన్ని చోట్ల, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన దగ్గర పవర్ సప్లై లైన్స్ కొన్ని చోట్ల దూరం నుంచి పవర్ సప్లై తెచ్చుకోవాలా, లేకపోతే పవర్ లైన్స్ని షిఫ్ట్ చేయాలా, లేకపోతే కొన్ని చోట్ల ఫౌండేషన్స్లో బాగా రాక్ వస్తుంది, అక్కడ కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అట్లా 1 or 2 crores అటు ఇటు అవుతుంది తప్ప అదర్వైజ్ అన్నింటికీ ఒకటే కాస్ట్. దాదాపు 80 మంది టీచర్లు ఉంటారు ఒక స్కూల్లో. అకామిడేషన్ ఉంది. అండ్ డైనింగ్ హాల్ వచ్చేసి ఒకసారి 1250-1300 మంది ఒకేసారి భోజనం చేయొచ్చు. అంత పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది ఒకేసారి. అంటే 2 షిఫ్ట్లలో తినొచ్చు. అంటే వస్తుంటారు పోతుంటారు కదా, పెద్దది, చాలా పెద్ద ఫెసిలిటీ. అద్దె భవనాలలో ఎన్ని ఉన్నాయి, దాంట్లో బాయ్స్ ఎన్ని ఉన్నాయి, గర్ల్స్ ఎన్ని ఉన్నాయి. ఉంటే సపోజ్ 2 బాయ్స్ ఉన్నాయి 2 గర్ల్స్ ఉన్నాయి అనుకోండి, గర్ల్స్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉందనుకోండి. ఎందుకంటే మనం 2500 మంది 60 మందికి అకామిడేషన్ ఉన్నప్పుడు తక్కువ వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎక్కువ అకామిడేషన్ మనం వేస్ట్ అవుతుంది కదా. ఎక్కువ మంది కిరాయి భవనాలలో మనం అద్దెలు కట్టుతూ ఉండడం కూడా అది ప్రాతిపదిక తీసుకుంటే బోధనలో గర్ల్స్ ఎక్కువ ఉన్నారు అద్దె భవనాలలో చదువుతున్నాము. అందుకని సార్ దృష్టికి తీసుకొస్తే ఆడపిల్లలు బాగా సిన్సియర్గా చదువుకుంటారు, వాళ్ళకు సదుపాయాలు బాగుండాలా అని చెప్పేసి వారే మాది గర్ల్స్కి కేటాయించండి అని చెప్పారు. సిడికి వస్తారు, మన కాన్స్టిట్యున్సీ నుంచి కిరాయిలలో ఉన్న బాయ్స్ ఆడిపోతారు. సో ఆ విధంగా అడ్జస్ట్ చేస్తాం. అది అడ్జసెంట్ కాన్స్టిట్యున్సీ బాయ్స్ ఇస్తాం. అప్పుడు ఏమైందనంటే ఇక్కడ గర్ల్స్ మాత్రం ఇట్లా చేయండి అని అన్నారు. జనరల్గా ఏం చేసేస్తామంటే గర్ల్స్కి ఇచ్చేస్తున్నాం 1.5 ఇయర్లో. ఆల్ హాస్టల్స్ ఆల్ ఎడ్యుకేషన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. తప్పనిసరిగా మరి కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ ఈ స్కూలు మన స్కూలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ చేస్తూ నాకు కూడా కాంట్రాక్టర్లు మరి ఈఎన్సీ గారు చెప్తా ఉంటారు 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, దాన్ని కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి 1.5 ఇయర్లో కంప్లీట్ చేసి మన పిల్లలకు సౌకర్యం చేద్దాం. అదేవిధంగా ఈఎన్సీ గారు డీటెయిల్ చెప్తారు, అది ఒకసారి చూడండి. सब मिलकर रहने का है, उस वास्ते एक कैपेसिटी 2500 पढ़ने के वास्ते చదువుకోవడానికి క్లాస్ రూమ్లు, అదే విధంగా ఉండటానికి కూడా 2500 మెంబర్స్కు 2500 మందికి ఉండటానికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా, టీచర్లకు కూడా, లెక్చరర్స్కి కూడా
వాళ్ళక్కడ ఇక్కడ ఉండటానికి సౌకర్యాలు చేస్తూ ఉన్నాను. దీన్ని 1-2 కాదు, తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిన వాళ్ళు ఏమి చేయక మన పైన బాకీలు పెట్టినా, పనికిరాని ప్రాజెక్టు చేసి అవన్నీ చేసినా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్కు హాస్టల్కు 200 కోట్లతో 20 acresలో కేవలం ఎడ్యుకేషనే కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం చదువుతో సహా హెల్త్ బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అని స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాయి. ఆ గేమ్స్ కూడా ప్లేస్ వదులుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా అనుభవం ఉన్న పర్సన్ని దీనికి రెస్పాన్సిబుల్ చేశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కొద్దిగా స్పీడప్ చేయడానికి నాకు కూడా స్టేట్ అంతా చూడమని చెప్పడం జరిగింది. మన దాంట్లో భాగమే ఈరోజు మన బోధనలో ఇది ఎంత మంచి ప్లేస్ అంటే మధుబలంచా స్కూల్ షుగర్ ఫ్యాక్టరీ తరఫు నుంచి నడిపించారు. స్కూలు కాలేజీలు చదువుకునే వాళ్ళు మంచి జాబ్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్లేసుల్లో మనం కట్టాలన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా మరి ఈరోజు ప్లాన్ ఫైనల్ చేయడానికి ఈఎన్సీ గారు, కన్సల్ట్ ఇంజనీర్స్, మన జేసీ గారు, ఆర్డర్ గారు అందరూ వచ్చారు. తప్పనిసరిగా 1.5 yearలో కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చారు. మాకు హాస్టల్కు ప్లేస్ లేదు సార్, కష్టమవుతున్నది. వాళ్ళందరికీ ఒక దగ్గర అకామిడేషన్ చేస్తారు. ప్లస్ అదేవిధంగా బోధనలో ఎక్కడైనా కానీ గర్ల్స్ ఎక్కువ చదువుతున్నారు, ఆడపిల్లలు ఎక్కువ చదువుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పాను, నేను బోధనలో ఫస్ట్ ప్రియారిటీ నేను చదువుకునే వాళ్ళకి ఇస్తాను. ఎవరు చదువుతున్నారు? ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి కాన్స్టిట్యున్సీ అది రూరల్ కాన్స్టిట్యున్సీ ఈడ ఇది మన ఈ బైపాస్లో పెట్టాం. మల్కాపూర్ గున్నారం మల్కాపూర్ మధ్య. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటే ఉండాలన్న ఉద్దేశంతో టీచింగ్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మంచి లెక్చరర్స్ టీచర్లను కూడా 80%ని వాళ్ళని కూడా అకామిడేషన్ ఇక్కడనే చేశారు. ఇవన్నీ చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి తప్పనిసరిగా మన డిస్టిక్లో కానీ వేరే డిస్టిక్లో కానీ అయినంత మటుకు తొందరగా కంప్లీట్ చేసి మన పిల్లలకు, మన విద్యార్థులకు సౌకర్యాలు చదువుకోవడానికి పెంచుతాం.